ఓం విఘ్నేశ్వరాయ నమ. మాఘపురాణము 8వ అధ్యాయము. యమలోక విశేషాలు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షం చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి లేచినట్లు లేచి యమలోకమందు చూసిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యాలను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కౌగిలింపజేస్తారు. సలసలా కాగిన నూనెలో పడవేస్తారు. విషకీటకాలున్న నూతిలో త్రోసివేస్తారు. తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెడతారు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెడతారు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఆ నరకబాధ నుంచి బయటపడే ఉపాయము ఒక్కటే ఉంది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందటానికి మాఘమాసమందు నదీ స్నానం చేయటం, తమకు తోచిన దానాలు ధర్మాలు జపతపాలు ఇత్యాది పుణ్యకార్యాలు చేయటం వలన అంతకుముందు చేసి ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోవడమే కాకుండా స్వర్గలోక ప్రాప్తి కూడా పొందవచ్చు. అందువలన మాఘమాస స్నాన ఫలము చాలా ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నది స్నానం ఆచరించి నిష్కల్మష హృదయముతో శ్రీమన్నారాయణని పూజించి శక్తి కొలది దానం చేసినట్లయితే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసమంతా పురాణ పఠనం చేసినా లేక వినినా కూడా శ్రీహరి దయకు పాత్రులవుతారు. అందువలన మీరు భయపడాల్సిన పని లేదు. నరక బాధల నుంచి బయటపడటానికి ఇంతకంటే సులభ మార్గము ఇంకొకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించారు. మాఘపురాణము 8వ అధ్యాయం సంపూర్ణం.